వెల్కమ్ టు ఆల్మైటీ ట్రేడర్స్. ఫ్రెండ్స్, 22nd 5th 2025లో ఈరోజు మార్కెట్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో నిన్నటి రోజున అంటే 21st 5th 2025లో ఒక వీడియో అయితే చేయడం జరిగింది. ఆ వీడియోలో అయితే ఏం చెప్పడం జరిగిందంటే ఈరోజు 22nd ఎక్స్పైరీ ఉండబోతుంది. సో ఎక్స్పైరీకి సంబంధించి అయితే జాగ్రత్తగా ఉండమని చెప్పడం జరిగింది. సో అందుకు సంబంధించిన థంబ్నెయిల్ కూడా ఒకసారి మీకు నేను చూపిస్తాను. సో నిన్నటికి సంబంధించినటువంటి థంబ్నెయిల్ అయితే చూడండి, 22nd 5th 2025కు సంబంధించి ఎక్స్పైరీ రోజు ఉండబోతుంది. సో ఎక్స్పైరీ రోజు మీరు జాగ్రత్తగా ఉండాలి. ఇది నేను నిన్న అయితే చెప్పిన విషయము. సో ఇదే విధంగా కనుక మార్కెట్ కూడా ఏం జరిగింది, పూర్తిగా ఇదైతే మాత్రము డౌన్ కన్సల్టేషన్లోనే మార్కెట్ అనేది పూర్తిగా ఉండిపోయింది. సో జాగ్రత్త ఎందుకు చెప్పాను అన్న విషయం అయితే మీకు ఈ పాటికి అర్థమయ్యే ఉంటుంది. సో నేను జాగ్రత్త చెప్పడమే ఏమిటి అంటే ఈరోజు అనేది మార్కెట్లో పెద్దగా రాబట్టుకోవడం ఉండదు, పోగొట్టుకోవడం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే కనుక మన యొక్క రెవెన్యూ అనేది మొత్తము కూడా జీరో అయిపోతుంది. సో మనకు ఇక్కడ రెవెన్యూ ఎక్కువ రాకపోవడం వల్ల మనకు పాయింట్స్ అనేటివి అక్కడక్కడే ఉంటాయి కాబట్టి దానివల్ల మనకు ఎటువంటి లాభం అనేది జరగదు. అందుకోసమని ఏం చెప్పాను, జాగ్రత్తగా ఉండండి. ఎందుకు, కన్సల్టేషన్ అవ్వబోతుంది రేపు, అందుకోసమని జాగ్రత్తగా ఉండండి. సో ఇక్కడ మనం తర్వాత చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే యాక్చువల్గా ఇది సపోర్ట్ తీసుకోవాలి. సో ఈ సపోర్ట్ అనేది తీసుకోవాలి, కానీ ఈ సపోర్ట్ ఏం చేసేసిందంటే ఈ సపోర్ట్ నుంచి మొత్తం బ్రేక్ అయిపోయి కిందికి వచ్చేసింది. సో ఈ కిందికి వచ్చేసిన తర్వాత ఇక్కడ మనకు 12 o'clock ప్రకారంగా మార్కెట్ ఏం చెప్తుందో ఒకసారి చూద్దాం. సో ఈ పాయింట్లో చూస్తే కనుక మార్కెట్ అనేది మనకు డౌన్ సైడ్ సిగ్నల్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. సో ఈ డౌన్ సైడ్ సిగ్నల్ అనేది ఇటు సైడ్ క్రాస్ అయింది, ప్లస్ ఇటు సైడ్ కూడా క్రాస్. సో ఈ రెండు క్రాస్ అయిన తర్వాత మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి అంటే ఇక్కడ చూడండి ఒకసారి, బాడీ అనేది ఈ లైన్ కంటే కూడా అప్లోనే క్లోజ్ ఇచ్చింది. సో ఇప్పుడు ఏంటిది, కొంత అనేది మార్కెట్ అప్ సైడ్ మేబీ 24,740 వరకు వెళ్ళొచ్చు. సో ఇక్కడ ఏంది, ఈ సపోర్ట్, ఈ ఇదేమన్నది సపోర్ట్ ఉన్నది ఇంతకుముందు. సో ఈ సపోర్ట్ ఏమిగా మారింది, ఇప్పుడు రెసిస్టెన్స్గా మారిపోయింది. సో ఈ రెసిస్టెన్స్ దగ్గరికి వెళ్ళేసి మార్కెట్ డౌన్లోకి వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇది ఇక్కడ చెప్తున్నటువంటి విషయం. అలాగే 3 candlestick ప్యాటర్న్ ఏమన్నా ఇక్కడ ఉందేమో చూద్దాం ఒకసారి. సో మీరు ఇదంతా గమనించు వస్తే కనుక మార్కెట్లో ఎక్కడే కూడా 3 సేమ్ కలర్ 15 minutes టైం ఫ్రేమ్లో 15 minutes టైం ఫ్రేమ్లో ఎక్కడే కానీ 3 కలర్స్ అనేటివి కంటిన్యూషన్లో ఎక్కడే కూడా ఈరోజు ఫామ్ అవ్వలేదు. అంటే మార్కెట్ అనేది ఎటు మూమెంట్ లేకుండా ఉండిపోయింది. సో ఇది చెప్పిన విషయం. సో అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా ఏం చెప్పిందో చూద్దాం ఒకసారి. సో బ్యాంక్ నిఫ్టీని చూస్తే కదా మనకు ఇంకొంచెం అవగాహన అనేది ఎక్కువగా వస్తుంది. సో ఇక్కడ చూడండి, ఇది బ్యాంక్ నిఫ్టీకి రెసిస్టెన్స్ ఏమిటిది, 54,850 అనేది రెసిస్టెన్స్. సో రెసిస్టెన్స్ని అయితే క్రాస్ చేసింది. మరి రెసిస్టెన్స్ని క్రాస్ చేసినది పైన నిలబడుతుందా మార్కెట్, లేదా ఇంకొంచెం ఈ రెసిస్టెన్స్ దగ్గరికి వెళ్ళి డౌన్ వస్తుందా? ఎందుకంటే నిఫ్టీలో ఏం చెప్తుంది, డౌన్ వస్తానని చెప్తుంది. మరి బ్యాంక్ నిఫ్టీ ఏం చెప్తుంది, ఇది కూడా నేను డౌన్ వస్తాననే చెప్తుంది. సేమ్ ప్యాటర్న్ నిఫ్టీ ఆర్ బ్యాంక్ నిఫ్టీలో రెండిట్లలో జరుగుతున్న విషయం ఏంటిదంటే సేమ్ ప్యాటర్న్ అనేది ఉంది. సో ఈ సేమ్ ప్యాటర్న్ కనుక చూసినట్లయితే కనుక మనము డౌన్ సైడ్ అనేది మార్కెట్ రావాలి. సో ఇక్కడ వచ్చేసి మనకు అప్ సైడ్లో చూసుకుంటే కనుక మనకు ఒక అప్ సైడ్ మూమెంట్ ఉంది ఇక్కడ, ఇది మర్చిపోవద్దండి. ఈ అప్ సైడ్ మూమెంట్ ఎప్పుడు తీసుకుంటుంది అనేది ఇక్కడ వచ్చే సపోర్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇంతకుముందు చెప్పాను కదా అప్ సైడ్ మూమెంట్ ఉండబోతుంది అని. సో అప్ సైడ్ మూమెంట్ ఉండబోతుంది. సార్ మరి అప్ సైడ్ మూమెంట్ ఇంకా తీసుకోలేదు కదా, ఆ అప్ సైడ్ మూమెంట్ అనేది ఉంది కదా, ఎక్కడుంది అప్ సైడ్ మూమెంట్ ఒకసారి చూద్దాం. ఇంకొంచెం మనం కనుక ఇది చూడండి, ఇక్కడ అప్ సైడ్ మూమెంట్ ఉంది కదా మార్కెట్కి. సో ఈ అప్ సైడ్ మూమెంట్ అనేది తీసుకోవాలి కదా, ఎప్పుడు తీసుకోవాలి, ఇక్కడ వరకు మార్కెట్ డౌన్ అయ్యి వచ్చేసింది. సో వచ్చేసిన తర్వాత ఏం చేయాలి, ఇప్పుడు ఇది అప్ సైడ్ మూమెంట్కి తీసుకోవాలి. కానీ ఇక్కడ 12 o'clock ఏం చెప్తుంది, డౌన్ సైడ్. ఫస్ట్ ఇది చేస్తుందా లేకపోతే ఇది చేస్తుందా? సో ఇక్కడ మనకు రెండు ఉన్నాయి. సో ఈ రెండిట్లో ఎటువైపు చేయబోతుంది మార్కెట్, కానీ ఎటువైపు చేసినా కూడా భారీ ర్యాలీ అయితే మాత్రం మనం ఫ్రైడే చూడబోతున్నాము. సో భారీ ర్యాలీ చూడబోతున్నాం. ఎటు సైడ్ చేస్తుంది అనడానికి కండిషన్స్ ఏంటో చూద్దాం ఒకసారి. ఇక్కడ చూడండి, మనము మార్కెట్లో కనుక గమనిస్తూ వచ్చినట్లయితే కనుక ఈ కండిషన్ ఏంటిది, ఇక్కడ ఇది ఉంది కదా, ఈ లైన్ ఎప్పుడైనా క్రాస్ అయ్యి 25,447 కనుక లైన్ క్రాస్ అయ్యి మార్కెట్ డౌన్ సైడ్కు వచ్చేసింది అంటే కనుక మార్కెట్ ఇప్పుడే డౌన్ సైడ్ తీసుకోబోతుంది. అలా కాదు, ఇంకొకటి ఉంది. ఇంకోటి ఏముంది ఇక్కడ,
ఇది చూడండి ఒకసారి, ఇక్కడ చూస్తే కనుక దీని ప్రకారంగా ఈ లెవెల్ 24,811 24,810 అనుకోండి. సో ఈ పాయింట్ క్రాస్ అయ్యి అప్ సైడ్కి వెళ్తే మాత్రము మార్కెట్ అనేది ఏం చేస్తుంది, అప్ సైడ్కి వెళ్ళిపోతుంది. సో ఈ పాయింట్ కనుక క్రాస్ అయితే కనుక మార్కెట్ అప్ సైడ్ మూమెంట్ ఉండబోతుంది. అలాగే ఈ పాయింట్ కనుక క్రాస్ అయ్యి కిందికి వస్తే, ఏ పాయింట్ ఇది, ఈ పాయింట్ క్రాస్ అయ్యి కిందికి వస్తే కనుక మార్కెట్ అనేది డౌన్ సైడ్కి వస్తుంది. ఈ పాయింట్ చూడండి 24,547. సో ఈ రెండు పాయింట్ల మీదనే మనకు మార్కెట్ అనేది ఉంది. సో ఈ రెండు పాయింట్లను కనుక మనం చూస్తే కనుక ఇప్పుడు మార్కెట్ ఎక్కడ ఉంది, ఇలా ఉంది. సో ఇది క్రాస్ అయ్యి కనుక ఇక్కడ ఈ పాయింట్ కాదు, 740 కాదు, 811 ఈ పాయింట్ క్రాస్ అయ్యి పైకి వెళ్ళిపోతే అప్ సైడ్కి వెళ్ళిపోతుంది. ఈ పాయింట్ క్రాస్ అయ్యి వస్తే కనుక డౌన్ సైడ్కి వస్తుంది. సో ఇక్కడ అప్ సైడ్ డౌన్ సైడ్ అనేది ఇక్కడ ఎటువంటి సిగ్నల్ అనేది మార్కెట్ అయితే ఇవ్వలేదు నిఫ్టీలో. పోనీ బ్యాంక్ నిఫ్టీలో ఏమైనా ఇచ్చిందా అది చూస్తే కనుక మనకు కొంత అవగాహన అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ నిఫ్టీలో మాత్రం గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఏమిటి, 24,811, 24,547. సో 550 అనుకోండి, 550 కనుక క్రాస్ అయ్యి కిందికి వస్తేస్తే కనుక ఇది మార్కెట్ అనేది డౌన్ అప్ అనేది 2 పాయింట్లు అనేది ఇక్కడ మనం తెలుసుకున్నాం. అలాగే మనం బ్యాంక్ నిఫ్టీలోకి వెళ్దాము. బ్యాంక్ నిఫ్టీలోకి వెళ్ళిన తర్వాత మన దగ్గర ఏమున్నాయి, ఇక్కడ చూడండి, ఏదైనా ఒక పాయింట్ చూస్తే కనుక ఈ 3 క్యాండిల్స్ ప్యాటర్న్ అయితే కనుక మార్కెట్ డౌన్ సైడ్ అని చెప్పింది. ఓకే, దాని తర్వాత ఎక్కడైనా ఏమైనా ఉన్నాయా, లేవు. కానీ ఇది మార్కెట్ అప్ సైడ్ తీసుకుంది కదా, మనకు చెప్పిందేమో డౌన్ సైడ్, మార్కెట్ తీసుకుందేమో అప్ సైడ్. అలా ఎందుకు జరిగిందో ఒకసారి చూద్దాం క్లియర్గా. సో అప్పుడు చూస్తే కనుక కొంత అనేది ఇక్కడ ఐడియా వస్తుంది. ఈ పాయింట్ చూస్తే కనుక ఏం చెప్తుంది ఇక్కడ, సో క్లియర్గా ఉంది. ఇది చూస్తే కనుక దీని తర్వాత రెడ్ గ్రీన్ గ్రీను. సో దీని తర్వాత మనకు వచ్చేసి గ్రీన్ ఏర్పడాలి, కానీ రెడ్ ఏర్పడదు కాబట్టి అప్ సైడ్ వెళ్ళింది. మార్కెట్ అనేది కంపల్సరీగా రేపు అనేది మాత్రం డౌన్ సైడ్ ఫాల్ అయితే ఉండబోతుంది. ఇది జరగబోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. సో మార్కెట్ అనేది రేపు ఎటు సైడ్ ఉండబోతుంది, డౌన్ సైడ్. సో బ్యాంక్ నిఫ్టీ కూడా మ్యాక్సిమం వెళ్తే ఇక్కడ వరకు వెళ్తుంది 55,182. సో దాని తర్వాత ఇది మళ్ళీ డౌన్ సైడ్కి రావాలి. అలాగే బ్యాంక్ నిఫ్టీని కనుక చూసుకున్నట్లయితే కనుక నిఫ్టీలో కూడా మనం కొన్ని సపోర్టింగ్ లెవెల్స్ చూసాం కదా. సో ఈ 2 సపోర్టింగ్ లెవెల్స్ని కనుక మనము అబ్జర్వ్ చేసుకోగలిగితే ఇది తీసేద్దాము. ఎందుకు అంటే సో ఇప్పుడు మనం దీన్ని పట్టుకోకూడదు, దీన్ని పట్టుకుంటే కనుక కొంచెం ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళాలి, మార్కెట్ ఇక్కడి వరకు వెళ్ళాలి. సో ఇక్కడిని కనుక చూసుకుంటే కనుక మనము మార్కెట్ అనేది ఈ పాయింట్, సో ఈ 2 పాయింట్ల మధ్యలో మార్కెట్ అనేది తిరుగుతున్నంత వరకు మనం ఏమీ చేయలేం. కానీ ఈ పాయింట్ దాటిందంటే మాత్రం మార్కెట్ అప్ సైడ్ వెళ్తుంది, ఈ పాయింట్ దాటిందంటే మాత్రం మార్కెట్ డౌన్ సైడ్కు వస్తుంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి లాజిక్. సో ఈ లాజిక్ను కనుక మనం పట్టుకోగలిగితే కనుక డబ్బులన్నీ మనవే. సో రేపైతే మాత్రం భారీ ర్యాలీ ఉండబోతుంది. సో జాగ్రత్తగా చూసుకోండి. సో జాగ్రత్తగా ట్రేడింగ్ కనుక చేసుకున్నట్లయితే కనుక రేపు మంచి ప్రాఫిట్లో బయటకు వస్తాం. చూద్దాం, రేపు గ్యాప్ అప్లో ఓపెన్ అవుతుంది, గ్యాప్ డౌన్లో ఓపెన్ అవుతుంది. 547, 609 గ్యాప్ డౌన్లో ఓపెన్ అవ్వాలి మార్కెట్. సో గ్యాప్లో ఓపెన్ అయిపోయి ఈ 647 కంటే డౌన్కి వచ్చేసింది అనుకోండి, మార్కెట్ అనేది డౌన్ సైడ్. అలాగే బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో ఎలా ఏం చేయబోతుంది, 850లో క్లోజ్ అయింది మార్కెట్. సో 851, 941 ఇది అప్ సైడ్ ఓపెన్ అవుతుంది. సో 2 కూడా క్వైట్ ఆపోజిట్లో ఉన్నాయి. సో 2 కూడా క్వైట్ ఆపోజిట్లో ఉన్నప్పుడు ఓపెనింగ్ అనేది కొంచెము క్రిటికల్గానే ఉంటుంది. సో ఓపెనింగ్ ఎలా ఉన్నప్పుడు కూడా మార్కెట్ అనేది రేపు భారీగా ఉండబోతుంది, భారీ ర్యాలీ డౌన్ సైడ్ ఇవ్వబోతుంది. ఇది తెలుసుకోవాల్సిన విషయం. సో రేపు డౌన్ సైడ్లో ఎవరైతే సంపాదిస్తారు, ఏం చేస్తారు అనేది రేపు సంబంధించి. ఇక్కడ ఒక పాయింట్ ఉంటుంది కదా మనకు. సో ఈ పాయింట్ కూడా చూద్దామా ఒకసారి. సో ఈ పాయింట్ చూసినట్లయితే కనుక మార్కెట్లో ఇక్కడ కూడా ఒక పాయింట్ ఉంది మనకు, ఇది డౌన్ అవ్వాలి. ఏంటిది, ఇది 54,615 ఇక్కడ డౌన్ అవ్వాలి. సో ఇక్కడ కూడా ఒక పాయింట్ ఉంది మనకు, ఇది. సో ఈ 2 పాయింట్లు కూడా ఇక్కడ ఏం చేయాలి, డౌన్ అవ్వాలి. సో ఇది కూడా చూసుకొని నిఫ్టీలో, బ్యాంక్ నిఫ్టీలో వచ్చేసేమో 55,000,
బ్యాంక్ నిఫ్టీ డౌన్ సైడ్ వచ్చేసి 54,615. సో ఈ 2 పాయింట్లు కూడా ఇక్కడ సేమ్ ఫీలింగ్ మనకు చెప్తున్నాయి. సో ఇది అప్ సైడ్ వెళ్ళిపోవాలి, అప్ సైడ్ వెళ్ళిపోతే కనుక ఇక్కడ వరకు వెళ్తుంది, డౌన్ సైడ్ ఇది క్రాస్ అవుతుంది. సో ఇది క్రాస్ అయినా కూడా ఇది నిలబడిపోయింది ఇక్కడ. సో ఇది క్రాస్ చేసి పైకి వెళ్తే కనుక ఇంకా రేపు గ్యాప్ అప్లో ఓపెన్ అయ్యి అటు నుంచి అటు పైకి వెళ్తే కనుక మార్కెట్ అనేది అప్ సైడ్ వెళ్ళే అవకాశం ఉంది. కానీ ఎక్కువగా 80% అయితే మాత్రం మార్కెట్ అనేది డౌన్ సైడ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అది ఫ్రెండ్స్ ఫ్రైడేకి సంబంధించినటువంటి అనాలిసిస్. సో మళ్ళీ ఫ్రైడే ఈవినింగ్ కలుద్దాం. అంతవరకు సెలవా మరి. ఓకే, థ్యాంక్ యూ.